సోదరులకు ముఖ్య గమనిక. ప్రస్తుతం ఎల్లినో ప్రభావం వల్ల వర్షాలు అనేవి హెచ్చుతగ్గుగా పడుతున్నాయి. అసలు వర్షాపాతం అనేది చాలా తక్కువగా నమోదవుతుంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో మనం పంటను నాటిన పత్తి రైతులందరూ కూడా కొన్ని చర్యలు తీసుకున్నట్లయితే కొంతవరకు మన పంటని రక్షించుకోవడానికి ఆస్కారం ఉంది. వాటిలో భాగంగా ప్రస్తుతం ఈ తేమ కోల్పోకుండా గుంటకాలు తోలుకోవడం చాలా ఉత్తమం. అదేవిధంగా మొక్కలు వాటి యొక్క నీటి ఆవిరిని కోల్పోకుండా ఉండడానికి 1% యూరియాని నీటిలో కలుపుకొని, అంటే ఒక లీటర్కి 10 గ్రాముల యూరియాని కానీ లేదంటే 13,045ను కానీ కలుపుకొని, అదేవిధంగా వీటికి సూక్ష్మ పోషకాలను కలుపుకొని, సూక్ష్మ పోషకాలు వాటిలో జింక్ సల్ఫేట్ కానీ జింక్ సల్ఫేట్ మరియు మెగ్నీషియం సల్ఫేట్ ఉండేటట్టుగా చూసుకొని ఏదైనా సూక్ష్మ పోషకాన్ని యూరియాతో కానీ 13,045తో కానీ పిచికారి చేసుకున్నట్లయితే కొంతవరకు మనం ఈ పంటని బెట్టకు రాకుండా కొంతవరకు కాపాడుకొని వర్షం వచ్చినప్పుడు మళ్ళీ మొక్క తేరుకునే విధంగా ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఈ విషయాలు గమనించుకొని పాటిస్తారని ఆకాంక్షిస్తున్నాం.